ఆత్మ నమస్తే ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మెన్షన్ చేసినట్టు నేను ఈరోజు మీకు మా హీలింగ్ గురించి వివరాలు చెప్పబోతున్నాను. మేము చేసేది ఎనర్జీ హీలింగ్. మనమందరము పంచవాయువులు, పంచకోశాస్, పంచ ఉపవాయువులు, త్రిదోషాస్, త్రికరణాస్, చక్రాస్ వీటన్నిటి గురించి వినే ఉంటాము. సో మేము పని చేసేది వీటిపైననే. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. మనం ఇంటికి కొత్త ట్యూబ్లైట్ తీసుకొచ్చినప్పుడు దాని కాంతి ఎలా ఉంటుందో మనకందరికీ తెలిసిందే ఉంది. అది కొంతకాలం గడిచిన తర్వాత దానిపైన ఏదైతే మట్టి పేరుకుపోయి ఉంటుందో దాని తర్వాత దాని కాంతిలో తేడా వస్తుంది. అలాగే మన చక్రాస్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, అంటే దుమ్ము పట్టినప్పుడు అవి మన లైఫ్లో ఇష్యూస్ అన్నది రావడం జరుగుతుంది. అది ఫైనాన్షియల్ ఇష్యూసే కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, స్టడీస్ పరంగా కానివ్వండి, ఎలాంటిదైనా కానివ్వండి ఇష్యూస్ మనకి రావడం జరుగుతుంది. సో దుమ్ము దులిపిన తర్వాత ట్యూబ్లైట్లో మనం ఎలాంటి చేంజెస్ అయితే చూస్తామో ఆ దుమ్ము దులిపే పని చేసేది మేము. సో హీలింగ్ చేయించుకున్న తర్వాత కూడా మీకు అలాంటి రిజల్ట్సే కనిపిస్తాయి. సో మేము చేసే పని ఆ చక్రాస్కి దుమ్ము దులపడమే. థ్యాంక్ యూ సో మచ్. ఆత్మ నమస్తే.